అయ్య బాబోయ్! ఇన్ని సరుకులా? మార్ట్‌లో ఉన్న సరుకులు మొత్తం నీ ఇంట్లోనే ఉన్నట్టున్నాయే. ఫంక్షన్ పెడతావా ఏంటి? అవునండి, ఫంక్షన్ పెడుతున్నా. తినేవాళ్ళకి తినేటంతా. వచ్చేవాళ్ళు వట్టి చేతులతో రావద్దే. మరి ఏం తీసుకురావాలి? ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ కామెంట్‌తో వచ్చేయండి. హాయ్ అండి. ఈ నెల మార్ట్‌లో నేను తీసుకున్న ఇంటి సరుకులు చూసేద్దాం రండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నా ఛానల్ చూసేటోళ్ళు కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. డీమార్ట్లో అందరూ చేసేది నేను చేశా, అదేనండి షాపింగ్. డీమార్ట్ అనేది ఒక పెద్ద స్కామ్ అండి. స్కామ్ అంటున్నానని తప్పుగా అనుకోవద్దే. ఏం లేదండి, ఒకటి కొందామని వెళ్ళి 10 కొంటాం కదా, అందుకే స్కామ్ అంటున్నాం. ఆ స్కామ్లో ఎటువంటి వాళ్ళమైనా ఎంత పెద్దవాళ్ళమైనా తప్పకుండా పడతాం కదా, అందరికీ ఉండేదే ఇది. సండే ఏం లేవు, అట్లా వెళ్దాం అనేసి మార్ట్కి వెళ్ళామండి. మా ఇంటి సరుకులు చూసేసరికి ఒకటి అనుకుని వెళ్ళి ఒకటి కొనేసరికి మా ఆయన షాక్ అయిపోయారు. ఏం కొన్నానో చూసేసరికి నేను కూడా షాక్ అయిపోయాను, ఇన్ని తీసుకున్నానా అనేసి. బిల్ ఎంత అయిందో తెలుసా అండి? అక్షరాల 4700 అండి, 4700. వామ్మో, ఎంత బిల్ ఎందుకు చేసావేనా అనొద్దు, తప్పదు కదండి. ఇల్లు అన్నాక కావాల్సినవి కొనుక్కోవాలి. ఏం లేకుండా ఎట్లయితే అప్పుడప్పుడు 3-4 నెలలకి ఎట్లా ఒక్కొక్కసారి మార్ట్లో సరుకులు తప్పవు. మీరు కూడా ఎలా చేస్తారనుకుంటా. ఎప్పటి నుండో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే లేదు. నిన్న మొన్న వచ్చిందాన్ని నాకెక్కడ ఉంటుంది. ఏంటది? డీమార్ట్లో మనీ ఎలా సేవ్ చేయాలా అనే తెలివండి కదా. ఇక్కడికి వెళ్ళాక మాత్రం ఎంత పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళని పక్కాగా టెంప్ట్ అయిపోతామండి. మార్ట్‌లో వెళ్ళాక చెప్పాలంటే ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ అయ్యే టైం కదండి. వామ్మో, డీమార్ట్ ఒక లెవెల్లో ఉంది. అసలు ఓపెన్ చేసారే కానీ అసలు ఖాళీ లేదు. కౌంటర్ దగ్గర అయితే మినిమం 1 అవర్ పట్టేసిందండి. ఓన్లీ బిల్ వేసిన దగ్గరే చాలా రష్గా ఉందండి. సరేలే, దాన్ని మట్టుగా పక్కన వదిలేస్తే, ఇగోండి మేము తీసుకున్న డీమార్ట్ సరుకులు, పప్పులు, ఉప్పులు, అగరబత్తులు, దీపం ఆయిల్స్, ఇంకా ఒకటికొకటి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మొత్తం 47 ఐటమ్స్. 47 ఐటమ్స్ బిల్లు పక్కన పెట్టుకొని ఒకటికొకటి మీకు చెప్పాలా? అందరం తీసుకున్న సరుకులే కదండి ఇవి. ఇట్లా అయిపోయింది. సండే మార్కెట్ మొత్తం నేషనల్ మార్కెట్కి వెళ్ళాం. ఇట్లా ఇంటికి కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇట్లా 3 మంత్స్కి 2 మంత్స్కి కావాల్సిన సరుకులన్నీ తీసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. చూడాలి, ఇది కూడా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అందరి నోట విన్నదే నేను కూడా. మనం మార్కెట్ అనేది 2-3 నెలలకు సరిపడా సరుకులు ఇంటికి తీసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మన ఇంటి ఖర్చులు కూడా సేవ్ చేయొచ్చు అని అన్నారు. అది ఎట్లా ఉంటుందో నేను కూడా ఫేస్ చేయాలి. ఇగోండి, ఇవి మా ఇంటిని ఈ నెల నేను డీమార్ట్లో చేసే సరుకులు చూసేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇన్ని సరుకులు కదా. థ్యాంక్ యూ అండి. ఇందులో తినేవి, తాగేవి, ఉండేవి అన్నీ ఉన్నాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు, సబ్బులు, గారెలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్ అండి.